ఎందుకు శ్రీవాణి అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? ఏం చెప్తాను, మా అన్నయ్య చనిపోయినప్పుడు కూడా నేను తమిళ సీరియల్ ఒకటి చేస్తున్నాను. పొద్దున్నే మా అన్నయ్య వాళ్ళని చూసి కార్యక్రమం అయ్యేంత వరకు మేము లేము, వెళ్ళిపోయాను. మళ్ళీ మా ఆయన తీసుకెళ్ళిపోయారు, ఎయిర్పోర్ట్లో దింపేశారు. ఎందుకంటే డైలీ సీరియల్ మనకి టెలికాస్ట్ ఆగదు కదా, సో అటు వెళ్ళిపోయాం అనమాట చూసి. ఇంకా స్కెడ్యూల్ అయిన తర్వాత పలకరించడానికి పోయిన పాపానికి అప్పటికి మాకు ఇల్లు ఎప్పుడో కూలిపోయింది. 2014లోనే కూలిపోయింది. 2016లో బుల్డోజర్ తీసుకెళ్లి నేను కూలగొట్టి ఆవిడ సామాన్లు బయటికి ఇసిరేసి ఆవిడని కొట్టానని చెప్పారు. డౌరీ హెరాస్మెంట్ తీసుకురండి అని కేసు పెట్టేశారు సింపుల్గా. నేను అనుకున్నా ఇదేంట్రా, కొట్టడం ఏంటి, ఇల్లు కూల కొట్టడం ఏంటి, దట్టు పోనీ బయట వాళ్ళు ఎవరన్నా చేస్తారేమో కానీ ఇండస్ట్రీలో ఉండి ప్రెస్ వాళ్ళు ఉంటారని తెలిసి నేను షోస్ చేసుకుంటూ నేను అంత ఫూలిష్గా ఎలా బిహేవ్ చేస్తాను అనుకుంటారు వాళ్ళు. మళ్ళీ చుట్టూరా సాక్షులు, వీళ్ళే వచ్చారు, వీళ్ళే కూల కొట్టారు, అలా ఎలా చెప్తారని నేను షాక్ అయ్యా. సరే నేను ఇక్కడ 2 సీరియళ్ళకి తమిళ్లో అక్కడ ఉంటాను నేను. ఒకటి సన్ టీవీ సీరియల్, ఒకటి జీ తమిళ్ సీరియల్, రామరామ సీరియల్ చాలా హిట్. మా వారు కబడ్డీ అనే ప్రోగ్రామ్ కూడా ఏ డేట్ లో ఎక్కడ ఉంటాననేటటువంటి తెలియని పరిస్థితి మాకు. మేము వెళ్ళి ఆవిడని హింసిస్తున్నామని. ఇక్కడ ఆన్ స్క్రీన్ నేను ఉన్నాను కాబట్టి నా పేరు మాత్రమే ఉంది, అక్కడ నా పేరే కాదు, మా నాన్న, మా అమ్మ, మా 4 అక్కలు, మా పెద్ద బావ, మా అక్క కూతురు, నేను, ఇంతమందికి పెట్టేది. మా అందరితో ఫ్యామిలీ కట్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో పెట్టుంటది ఆవిడ. అసలు మీకు అనిపిస్తుంది ఇప్పటి వరకు మాతో ఇంత మంచిగా ఉండి మా వదిన మా అన్న మాకంతా ర్యాపో లేదండి ఆవిడతో. నేను అంతా ఉన్నది ఇక్కడే కదా. వాళ్ళకి పెళ్ళైనప్పుడు నాకు 7 years, మా అన్నయ్యకి వదినకి పెళ్ళైనప్పుడు నాకు 7 years అంతే. ఆ తర్వాత నేను పుట్టిందంతా సిటీలోనే, పెరిగిందంతా కూడా సిటీలోనే. కానీ చాలా ఆ టైంలో నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు. వర్క్ నా పని నేను చేసుకుంటే సొంత వదిన కొట్టింది, మ్యాగీ తింటూ మ్యాగీ స్పూన్ తో కాల్చింది. ఆవిడ దగ్గర ఉన్న బియ్యం బస్తాలు తీసుకెళ్ళిపోయిందంటే కార్ వేసుకొని వెళ్ళి నా షూటింగ్ మానేసి ఒక బియ్యం బస్తా తెచ్చుకుంటానా నేను, ఇదేంటి ఇలా కూడా రాస్తానని ఒక సెకండ్ నవ్వొచ్చింది నాకు అంతే. సరే ఇంకా వదిలేసాం సార్, చెప్పుకోండి ఇంకేం చేస్తాం, తప్పు చేసినోడు భయపడాలి, తప్పు చేసినోడు భయపడొద్దు, తర్వాత ఏమి ఇచ్చినా ఏం చేసినా అనేది. ఎందుకంటే నా మనస్సాక్షికి నాకు తెలుసు నిజంగానే మేము తప్పు చేసేవాళ్ళం అయితే మా అమ్మ నాన్న, మా అక్కలు, మా అత్తమ్మ, మా మావయ్య, అదండి మా ఆయన అందరు నాతో ఉండరు కదా, ఒక్కరన్నా తిడతారుగా ఇది ఇలాంటిది అని. మరి వాళ్ళందరూ మనకు సపోర్ట్ ఉన్నారని మనం ఏం చేయలేదనేగా అర్థం. మరి మొత్తం న్యూస్ ఛానల్ అదే చెప్తున్నా, నాకు అప్పటి నుంచే న్యూస్ ఛానల్స్ మీద ఇంట్రెస్ట్ పోయింది. నిజంగా నేను ఏమైనా హింసించుంటే చెప్పండి, నిజంగా మీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉంటే చెప్పండి. దాంతోడు ఈవిడ ఆవేశంతో మాట్లాడుతుంది అంటే నేను అనుకున్నా, నాకు 24 ఏళ్ళు, నేను చెయ్యని తప్ప నువ్వే చేసావని అడిగితే నీకు ఏమనిపిస్తుంది? నేను చేయలేదండి అని నవ్వుతూ చెప్తావా, నేను చేయలేదు అంటావా? అంటాం, ఖచ్చితంగా అరుస్తాం. ఆ బ్లడ్ ఆ టైం అలాంటిది. మనకే బిజీగా ఉంటే మీరు చేశారు కదా ఆస్తి మీద, అసలు అక్కడ ఏం ఆస్తుందో ఎంత ఆస్తుందో. నేను పుట్టి పెరిగింది ఇక్కడ, నేను క్వార్టర్స్ లో ఉండేదాన్ని, మా అమ్మ గవర్నమెంట్ ఎంప్లాయీ, మాకు మా అమ్మ అవన్నీ ఏమీ చెప్పలేదు. అలా జరిగిపోయింది, ఇంకా జరుగుతుంది. సారీ, ఎప్పటికవుద్దో ఇది ఎప్పటికవుద్దో, శిక్ష మాకేస్తారా లేదంటే శిక్ష ఆవిడకేస్తారా లేదంటే పోద్దా, అదేదో అయిన తర్వాత నేను మళ్ళీ చెప్తా. అప్పుడు మళ్ళీ పిలిచి అప్పుడు మళ్ళీ మాట్లాడతా. ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను, నాకు నాన్న ఉన్నాడు కానీ లేనట్టే అని. ఏ కూతురు కానీ ఏ కొడుకు కానీ ఆ మాట అన్నారంటే దాని వెనకాల చాలా అర్థం ఉంటుంది. చాలా అర్థం ఉంటుంది. అంటే నేను మీకు ఇందాక ఆస్తి తగాదాలు ఏదో అన్నారు కదా, నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాదే, ఉన్నదంతా మా అమ్మ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి క్వార్టర్స్ లో ఉన్నాను అని. మా నాన్నకి 2 wives, 2 own sisters. పెద్ద వైఫ్ కు ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు చాలా పెద్దోళ్ళు, నాకన్నా కలిసి కూడా నేను పెరగలేదు, వాళ్ళు నాకు చుట్టాల్లాగా. మా మదర్ కి నేను మా అక్క ఇద్దరమే కాబట్టి ఆవిడకి ఇష్టం లేకుండా మా అమ్మమ్మ ఇచ్చి పెళ్లి చేశారు. ఆవిడకి ఒంట్లో బాగాలేదు, పిల్లలు వేరే వాళ్ళు వస్తే కనుక పిల్లల్ని బాగా చూసుకోరు, పెళ్లిళ్ళు అవి చేసి పంపించాల్సిన బాధ్యతే అని మా మమ్మీని ఇచ్చి పెళ్లి చేశారంట. అందుకే మా మమ్మీ ఊర్లోకి వెళ్ళి ఉండలేదు, నేను ఇక్కడే ఉంటా, కావాలంటే పెళ్లి చేసుకుంటా, వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి పంపిస్తాను అని. ఆవిడ జాబ్ ఆవిడ వదలలేదు కాబట్టి ఆస్తులు ఉన్నా ఏంటనేది మాకు నిజంగా మా అమ్మ పెంచలేదు, ఎందుకంటే ఆవిడకి ఇష్టం లేని పెళ్లి చేశారు. దాని తగ్గట్టే మా నాన్న ఇంట్లో ఉండేవాళ్ళు కాదు. అయ్యప్ప మాల వేసుకునేటప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళు, అయ్యప్ప మాల తీసి వెళ్ళిపోయేవాళ్ళు. నన్ను స్కూల్కి తీసుకెళ్ళడం, స్కూల్లో సిగ్నేచర్ కానివ్వండి, ఇప్పటికీ నా బర్త్ సర్టిఫికేట్ లో మా నాన్న సిగ్నేచర్ ఉండదు. ఎందుకు ఆడపిల్లని ముట్టానని చెప్పి మా నాన్నగారు సంతకం కూడా చేయకుండా వెళ్ళిపోయారంట. మా అక్క దాంట్లో ఉంటుంది, నా దాంట్లో ఉండదు.
కానీ ఆ టైంలో నాన్నతో ఉండాలి, మనం నాన్నతో స్కూల్కి వెళ్ళాలి, ఆబ్వియస్లీ అసలు ఎప్పుడు ప్రేమగా కూర్చోవడం, పక్కన కూర్చోబెట్టి మాట్లాడడం ఇలాంటిది ఏమీ లేదు. ఒక్క కొడుకు 5 ఆడపిల్లలు. ఫస్ట్ మా పెద్దమ్మ గారికి 4 పిల్లలు, ఒకటే అబ్బాయి. ఇక్కడ నేను లాస్ట్ అమ్మాయిని అనే వరకు ఇంకా నన్ను అస్సలు ఎవరు దేకల, నిజం చెప్పాలంటే. కాబట్టి నాకు అలా అనిపించింది, నేను చెప్పాను అంతే. ఇప్పుడు ఆయన చనిపోయారు, ఇప్పుడు ఆయన గురించి మాట్లాడటం ఎందుకు. శ్రీవాణి లాంటి అమ్మాయిలాగా చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తావు స్ట్రాంగ్ గా ఉండాలి అంటే? స్ట్రాంగ్ గా ఉండాలంటే ఏం చేయాలన్నా, ఎక్కువగా దేని మీద ఇష్టం పెంచుకోకండి, అయితేనే స్ట్రాంగ్ గా ఉంటాం. శ్రీవాణి, నీ బ్రాండ్ ఏంటి తాగేది? విక్రమాదిత్య. డ్రింకింగ్ అమ్మా నేను చెప్పేది. దాని పేరే విక్రమాదిత్య. అదేంటి, అదేం బ్రాండ్? మా ఆయన ఏదంటే అదే, నేను మీకు చెప్పాగా. ఉందా, అలవాటు ఉందా శ్రీవాణి? నాకు తెలిసైతే శ్రీవాణి అలవాటు ఉందని కూడా నాకు తెలియదు. లేదు, ఇప్పుడు వాళ్ళకి నేను ఏం చెప్పినా సరే పర్సనాలిటీని చూసి ఇలా ఈవిడ కంపల్సరీ తాగుతుందని అనుకుంటారు వాళ్ళు. ఒకవేళ అలా డౌట్ ఉన్న వాళ్ళకి క్లారిటీ నేను పబ్కి వెళ్తా, మా ఆయన నా ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ వెళ్తారు, అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తారు. నేను మాక్టైల్ తాగుతూ కూర్చుంటానంటే మీరు నమ్ముతారా? నేను నమ్ముతా. నువ్వు నమ్ముతావురా? ఎవరు నమ్మరు. అంటే ఎప్పుడైనా అనిపించిందా శ్రీవాణి ఒక్కసారి? నాకు బేసికల్ గా అంత ఇంట్రెస్ట్ లేదు, నాకు ఫుడ్ చాలా ఇష్టం. ఎవరన్నా పార్టీ చేసుకుంటున్నా సరే అక్కడ ఉన్నటువంటి ఫుడ్ మీదే నా కాన్సన్ట్రేషన్ ఉంటుంది తప్ప ఇంకా వేరే దాని మీద. మీకు తినాలనే కాదు, పక్కన వాళ్ళకి తినిపించాలని ఒక పిచ్చి ఉంది చూడు, అదే కష్టం. తింటూ ఉంటాం కాబట్టి పక్కన వాళ్ళకి కూడా పెడతాం అంతే. నిజంగా శ్రీవాణి వాళ్ళతో పరిచయాలు పెంచుకోకండి, ఫ్రెండ్షిప్ చేయకండి. ఎందుకంటే మీలా మిమ్మల్ని ఉండనివ్వరు. వాళ్ళు తినే దానికి మనం రెట్టింపు తినేలా చేస్తా ఉంటారు. ఇక్కడే ఆగి కాఫీ తాగుదామంటారు, అక్కడే డిన్నర్ దాకా అయిపోతుంది. సో మొత్తానికి అయితే డ్రింకింగ్ అలవాట్లేదు ప్రెసెంట్, ఇప్పటి వరకు అయితే లేదు. అలానే నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? నాకు గోకరకాయ కూర అంటే చాలా ఇష్టం. గోకరకాయ అంటే గోరుచిక్కుడు, చిక్కుళ్ళు.